ఇప్పుడు మనం ఆవకాయ తయారు చేయడం అన్నది నేర్చుకుందాం. ఇప్పుడు చూపిస్తున్న ఈ చెట్టు మన ఇంట్లో మందు వేయకుండా పెంచుకున్న మామిడి చెట్టు. దాని నుంచి ఫ్రెష్గా కోసుకున్న 5 పెద్ద రసాల మామిడికాయలు. ఇవి ఆర్గానిక్ మామిడికాయలు. ఇవి బయట దొరకడం కూడా చాలా కష్టం. దొరికినా కూడా ఖరీదు ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. ఇవి 5 కాయలు మనం చెట్టు నుంచి ఫ్రెష్గా ఇప్పుడే కోసి బాగా కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. జీడి అంతా కూడా తీసేసి ఉంచుకోవాలి. ఇవి 5 మామిడికాయలతోటి తయారు చేసుకునే ఆవకాయ ముక్కలన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కొలత 1/2 కేజీ. అంటే ఈ గ్లాస్ తోటి మనం 4 గ్లాసులు వేసామంటే కరెక్ట్ కేజీ కింద లెక్క అనమాట. గ్లాస్ కారం, ఈ కారం కూడా బయట కొన్నది కాదండి. ఇది పొలం నుంచి తీసుకొచ్చి ఎండబెట్టి తుడుమికలు తీసి పొడి చేసుకున్నది అనమాట. ఇది సైంధవ లవణం, మామూలు ఉప్పు కాకుండా సైంధవ లవణం నేను ఎప్పుడు వాడతాను. ఇది కూడా 1 గ్లాస్ వేసుకోండి. 3వ రోజు సరిపోకపోతే కావలసినంత కలుపుకోవచ్చు. తర్వాత 1 గరిటెను మెంతులు, 1 గరిటె పసుపు కూడా చాయ్ పసుపు అయితేనే మంచిది. ఈ రోజుల్లో అన్ని కల్తీలే కదా. ముఖ్యంగా ఆవపిండి కూడా ఈ గ్లాసు తోటి ఆవాలు కొలవకండి, ఆవపిండిని కొలవండి. ఆవపిండి దీంతో 1.5 కరెక్ట్గా వేసాను. ఇది తర్వాత ఇది గానుగు నుంచి ఆడిచి తీసుకొచ్చిన నువ్వుల నూనె చాలా శ్రేష్టమైనది. చాలా ఆరోగ్యం కూడా, రుచి కూడా చాలా రెట్టింపు ఇస్తుంది ఆవకాయకి. ఎక్కువ రోజులు 9 నెలలైనా కూడా మీకు ఆవకాయ ఆ వాసన, ఆవఘాటు ఇవన్నీ కూడా పోగొట్టకుండా చక్కగా కాపాడుతుంది అనమాట. కొంచెం ఖరీదు ఎక్కువైనా కూడా పూర్వకాలం నాన్నమ్మ అమ్మలు చేసినట్టుగా తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు రుచిగా తినొచ్చు. ఈ కొలతలతోటే మీరు చేశారంటే మీకు పర్ఫెక్ట్ ఆవకాయ, విజయవాడ గుంటూరులో తయారు చేసుకునే ఆవకాయ సిద్ధమైపోతుంది. ముందుగా పసుపుతోటి మొదలు పెడదాం. 1 ప్లేట్ తీసుకొని 1 గరిటె పసుపు వేసుకోవాలి. తర్వాత 1 గరిటె మెంతులు వేయాలి. తర్వాత ముందుగా ముక్కలు వేద్దాము. ముక్కలు వేసి వీటికి అన్నిటికీ బాగా కలిసేటట్టుగా అన్ని ముక్కలు వేసాం కదా. గ్లాస్ తోటి నేను ఇలాగా ఉప్పు వేసాను. మనకి ఇప్పుడు ఈ రోజు కొంచెం ఎక్కువైంది అనుకుంటాం, కానీ ఇది ఈ కొలత కరెక్ట్ అనమాట. 3వ రోజుకి ఇది సరిపోతుంది. ఇలా వేసి తర్వాత ఇదే గ్లాస్ తోటి కారం వేస్తున్నాం. ఇదో కారము ఇలా తీసుకున్నాము. ఇది కూడా బాగా ఇందులో వేసేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆవపొడి 1.5 గ్లాసు వేసుకోవాలి. మీకు కొంచెం ఘాటు కావాలంటే ఇంకొక గరిటె వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1.5 గ్లాసు ఆవపొడి వేసుకున్నాం. అంతా బాగా ముక్కకి కలిసేటట్టుగా కలుపుకొని ఉండాలి. ఈ ముక్క అంతా కూడా బాగా పట్టించేయాలి. ఉప్పు, కారం, పసుపు, మెంతులు ఇవన్నీ కూడా ప్రతి ముక్కకి అంటాలి. తర్వాత నువ్వుల నూనె చెప్పాను కదా, గానుగు తెచ్చింది. దాన్ని కొంచెంగా 1.5 లీటర్ ముందుగా వేయకూడదు. ఇలా కొంచెంగా వేసుకుంటూ ఒక్కొక్క ముక్కకి అంతా నూనె ఇదంతా పట్టాలన్నమాట. ముందుగా 1 లీటర్ కలుపుకోండి. ఆ తర్వాత 3వ రోజు ఈ మామిడికాయ ముక్క నుంచి ఓటు వస్తుంది. అప్పుడు మాత్రమే మిగతా లీటర్ ఆయిల్ కలుపుకోండి. 1.5 లీటర్ వేస్తే అప్పుడే పచ్చడి మీద, ఆవకాయ పచ్చడి మీద ఇలా తేరు ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఆవకాయ ఎక్కువ రోజులు మనకి ముక్క ఏమో గట్టిగా ఉండడం కానీ రుచి కానీ పాడవకుండా ఉంటుంది. నూనె తగ్గినా కూడా ఆవకాయ అంత టేస్ట్ ఉండదు. ఈ విధంగా మొత్తం అంతా పట్టించుకోవాలి.
తర్వాత జాడీలో పెట్టుకోవాలన్నమాట. 3వ రోజు పైకి కిందకి బాగా కలిపి అప్పుడు మాత్రమే మళ్ళీ నూనె అది వేసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపోదు అంటే అప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ముక్క మొత్తము మనకి ఆయిల్ అన్నీ కూడా పట్టాయి కదా, ఇలాగా కొంచెం వేసి ఇలా కలిపేసుకొని ఓ జాడీలో పెట్టుకోండి. ఈ రోజు చేసాం కాబట్టి రేపు కాక ఎల్లుండి పొద్దున్న మళ్ళీ పైకి కిందకి అంతా కలిపి ఇప్పుడు ఆయిల్ అది వేసుకోవాలి. రుచి చూసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ఉప్పు సరిపోకపోతే కొంచెంగా కలుపుకోండి. కాకపోతే ఇలా ఉప్పు సరిపోతుంది. ఇది మన ఆర్గానిక్ మామిడికాయతో తయారు చేసిన ఆవకాయ. ఇంట్లో కారం ఇంట్లో తయారు చేసుకున్నది, తర్వాత ఏమన్నా ఆయిల్ ఏమో గానుగు నుంచి తెచ్చుకున్నది దగ్గరుండి, మామిడికాయ మన ఇంటి చెట్టుది, అది మందు వేయనివి, పసుపు కూడా ఛాయ్ పసుపు ఇంట్లో నేను చెట్టు పెంచుతాను, దాని కింద గడ్డ వచ్చిన దాన్ని ఏమో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి వాడతాను అనమాట. ఇన్ని ఇవే, కాకపోతే మెంతులు ఉప్పు మనం కాదులేండి, ఉన్న దాంట్లో బెటర్ అంతే. ఏమంటారు? బాగుందా? ఇది మన ఆవకాయ తయారు చేసే విధానం. గుంటూరు, విజయవాడ ఇవన్నీ కూడా ఈ టైప్ లోనే ఆవకాయ తయారు చేస్తారు. సో మీకు నచ్చిందంటే తప్పకుండా మీరు తయారు చేయండి. డెఫినెట్ గా మీకు ఆ టేస్ట్ నచ్చుతుంది. మాకు ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.